ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2 నెలల నుంచి 3 నెలలు అవుతుంది. ఇది 49 జీవో తీసేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిన్న ఎన్ని రోజుల నుంచి ఏదైతే 49 జీవో తీసినప్పటి నుంచి మా ఆదివాసీ సంఘాలు, ట్రాయ్ సెంటర్లో, తర్వాత రాజ్గోండ్ సేవా సమితి అందరూ, తర్వాత తుడుం దెబ్బ, నిన్న వామపక్షాలు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా, దాంట్లో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా, మరి మా ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కలిసి మరి దాదాపు 3 నెలల నుంచి మరి యథావిధిగా కూడా మరి ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేస్తూ నిన్న పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంపూర్ణంగా మరి ఈ టైగర్ జోన్ మరి 49 జీవో రద్దు చేయాలని మరి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా మొత్తము వామపక్షాలతో పాటు మరి ఆదివాసీ సంఘాలు అందరూ కూడా నిన్న పూర్తిగా బంద్ చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిన్న మరి అక్కడున్నవంటి కొంతమంది ఆదివాసీ నాయకులు, మరి ఆదివాసీ మంత్రులు మరి అందరు కలిసి మరి సీఎంతో ఏం మాట్లాడారో తెలియదు కానీ మరి నిన్న మరి 49 జీవో మరి రద్దు చేస్తున్నాం, అది తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని టీవీలలో ఇట్లనే ఒక నోట్ రాసుకొని పెట్టడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే ఆదివాసులతోని చెలగాటం ఆడేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే కవ్వాల టైగర్ జోన్ అయింది, ఎప్పుడైంది? అది ఏ గవర్నమెంట్ అయినా ఉన్నప్పుడు అయింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ 2012లో 12 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఆ రోజు టైగర్ జోన్ చేశారు. కవ్వాల టైగర్ జోన్ చేసింది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఈరోజు కూడా మరి ఆ రోజు టైగర్ జోన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజే దీన్ని కూడా పొందుపరుచుకొని ఆ రోజేమో 29 జీవో తీసింది, ఈ రోజేమో 49 జీవో. ఆ రోజైతే పొందుపరిచారో ఇది వెనుకబడి ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇది మర్చిపోయినాం అనేసి మళ్ళీ ఇప్పుడు 49 జీవో తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 10 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు. తర్వాత ఆ రోజు టైగర్ జోన్ ఏదైతే మన్యపాని సంరక్షణ బోర్డు అనేది ఉంటుంది, ఆ బోర్డు ఏదైనా తీర్మానం చేసినప్పుడు ఏవైతే మనకు పులుల విషయం కావచ్చు, జంతువుల విషయం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, లేకపోతే మన ఏవైతే ప్రాంతంలో ఉన్నవంటి జంతువులతో పాటు అక్కడ ఉన్నవంటి ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసుల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భాలు ఆ బోర్డులో ఉంటాయి. ఆ రోజు ఏదైతే ఎవరికి కూడా నష్టం జరగకుండా ఆ రోజు మరి పోడు భూములు ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ రోజు దాదాపు 4.5 లక్షల ఎకరాలకి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు 4.5 లక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా గిరిజనులకు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమరం భీం జిల్లాలో మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైనా కూడా ఆదివాసులకు మంచి చేయాలంటారు కానీ టైగర్ జోన్లు చేసుకుంటూ మరి ఇవాళ కవల్ టైగర్ జోన్ చేశారు, చాలా మంది అక్కడ ఆదివాసులు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ మళ్ళీ వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఇవాళ 49 జీవో తీయవలసిన అవసరం ఏముంది మేము అడుగుతున్నాం. ఎవరైనా అడిగారా? ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టారా? పీసా చట్టం ఉంది, మా ఆదివాసులకు చెప్పినట్టు మా బుర్సపోచన్న చెప్పారు. మరి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇవాళ మేము పుట్టిందే అడవులలో, పెరిగిందే అడవులలో, ఉండేది అడవులలో, మేము బతికేది అక్కడే, చచ్చేది అక్కడే. మరి ఇవాళ ఆదివాసీ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ మరి వాళ్ళు దేన్ని పూజిస్తారు? అడవిని పూజిస్తారు, గుట్టలను పూజిస్తారు, మెట్టలను పూజిస్తారు, బండల్ని పూజిస్తారు, ఇవాళ కట్టెని పూజిస్తారు. ఇవన్నీ ఉన్నాక కూడా మాకు హక్కు ఉన్నా కూడా ఇవాళ మరి ఏ అధికారం కోసం మీరు మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మీరు మరి జీవో తీసింది మీ ప్రభుత్వం. మళ్ళా జీవో తీసి మళ్ళీ 3 నెలలు కూడా
మరి ఆదివాసులు అందరూ కూడా దీని మీద ధర్నాలు చేస్తున్నారు, మరి సంఘాలు ధర్నాలు చేస్తున్నారు. మరి ఏ రోజైనా పిలిపించేసి మరి మీకు నష్టం జరుగుతుంది అయితే మేము మీ జీవోని మేము రద్దు చేస్తాం అని ఆ రోజు ఏదైతే మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి గారు వచ్చారు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి. ఆ రోజు వచ్చిన తర్వాత ఉట్నూరులో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఆదివాసీ సమాజం అంతా కూడా మమ్మల్ని అక్కడ పిలిపివ్వడం జరిగింది. వారితో పాటు మేము అందరూ కూడా ఎమ్మెల్యేస్ ఉన్నాం, అందరూ ఉన్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత అందరు హాల్ ఇవాళ మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ఆదివాసుల కోసం మేము సమాజాని కోసం మేము మంచి చేస్తామంటారు. ఆ రోజు సరే సమాజం కోసం మంచి చేసిర్రు, సరే ఓకే సమాజం కోసం చేసినామంటున్నాం. మరి సమాజం కోసం చేసినప్పుడు మరి ఇవాళ మాజీ ఎంపీ గారు సోయం బాపురావు ఆ రోజు తుడుందెబ్బల్లో పనిచేసిండు, రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిండు. మరి ఇప్పుడేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయిండు, అధికార పార్టీకి పోయారు. మరి ఆదివాసీ సమాజం గురించి ఆయనకు బాగా తెలుసు కదా. మరి తాత్కాలికంగా రద్దు ఎందుకు, పూర్తిగా రద్దు చేయమని చెప్పండి, పూర్తిగా రద్దు చేయమని చెప్పండి. ఇవాళ ఎవరైతే మన ఆత్రం సక్కు గారు ఇవాళ దేనికోసం ఆశించిపోయినవి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికార పార్టీలో ఉంటే నీ పనులు కావాలి, నీకు ఇంకా ఏమైనా కావాలి కాబట్టి పోయినావు నువ్వు, కానీ ఏం ఆశించిపోయినావు ఇవాళ అడుగుతున్నాం. మరి ఇవాళ ప్రజల కోసం, ఇవాళ ఆదివాసుల ప్రజల కోసం చేస్తా అంటున్నావు కదా, ఆదివాసీ సమాజం కోసం చేస్తా అంటున్నావు కదా. మరి ఇవాళ పోయి మీరు కూర్చోండి, నిన్న పోయింది కదా ఆయన మన సీఎం గారి దగ్గర పోయి మరి మీరు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. దేనికోసము అంటే పూర్తిగా రద్దు చేసిరానా. ఇవాళ సీతక్క గారిని కూడా అడుగుతున్నాం మేము. ఇవాళ సీతక్క గారు నువ్వు ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా, సీనియర్ ఎమ్మెల్యేగా మేము నిన్ను గౌరవిస్తాం. ఒక మహిళగా, ఇవాళ ఒక ఆదివాసీ మహిళగా ఇవాళ ఎమ్మెల్యే అయినావంటే మేము గౌరవిస్తున్నాం. ఏ పార్టీ అని కాదు, మేము నేను గౌరవిస్తాం ఒక సమాజం తరఫున, ఒక ఆదివాసీ తరఫున. కానీ ఆదివాసులని ఈ విధంగా మోసం చేస్తే మాత్రం సమాజం ఊరుకోదు. నువ్వు ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు మరి ఇవాళ ఆదివాసీ సమాజం ఏమైతుంది, ఆదివాసీ సమాజ ప్రాంతంలో ఇవాళ టైగర్ జోన్ చేసుకుంటూ మరి ఇవాళ ఎవరు మోసం చేస్తున్నారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆ రోజు ఉన్నవంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే ఎక్కడ కూడా టైగర్ జోన్లు చేయలేదు, ఏ ఆదివాసులకు ఇబ్బంది కలగలేదు. ఆ రోజు ఇచ్చినవంటి ఫారెస్ట్ పట్టాలు కానివ్వండి, ఆ రోజు ఇచ్చినవంటి ఫారెస్ట్ పట్టాలకి మరి రైతు బంధు కానివ్వండి, ఎక్కడ కూడా ఇబ్బంది చేయకుండా మరి చేయడం జరిగింది తప్ప. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఒక ఆదివాసీ సమాజంలో మీరు నిన్న సీఎం గారిని కలిశారు. మరి కలిసిన తర్వాత సీతక్క గారు కానివ్వండి, ఆత్రం సక్కు కానివ్వండి, సోయం బాపురావు కానీ, తర్వాత వెడమ బొజ్జు గారు, మరి నలుగురు నిన్న పోయి మరి ఆదివాసీ సమాజ పరంగా పోయి కలిశారు. ఏం చేశారు ఆదివాసులు కానీ మేము అడుగుతున్నాం. ఇదేనా తాత్కాలికంగా రద్దు చేసుకొని ఇగో మా ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పడానికా? అది తాత్కాలికంగా ఎందుకు తాత్కాలికంగా? జియో తీసింది మీ ప్రభుత్వం, రద్దు చేయాల్సింది కూడా మీ ప్రభుత్వం. రద్దు చేసిన తర్వాత మీరు ప్రజలకు వెళ్ళండి, ఆదివాసుల దగ్గర వెళ్ళండి. ఇవాళ ఆదివాసీ సమాజానికి మోసం చేస్తుంది ఎవరు కాదు, మీరు మీ కాంగ్రెస్ పార్టీ, మీరు తప్ప కానీ ఎవరు మోసం చేయట్లేదు. ఇక్కడ ఇంకా ఏ ముఖాలు పెట్టుకొని మళ్ళీ వచ్చేసి లేదు రద్దు తాత్కాలికంగా రద్దు చేసినాం. ఎందుకు తాత్కాలికంగా రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.